సరే. మీకిప్పుడు నేను ఇంకొకటి షేర్ చేయాలనుకుంటున్నాను చెప్పండి. ఇన్ఫర్మేషన్. చెప్పండి. మనకి చాలా మంది బ్యాక్ పెయిన్ అని చెప్పేసి వస్తారు. అవును. జనరల్‌గా బ్యాక్ పెయిన్ అనేది లోవర్ బ్యాక్‌లో వస్తుంది చాలా మందికి. హ్మ్. ఎందుకొస్తుంది? అందరూ అనుకుంటారు ఇదేదో నడుము ఏదో బోన్ అరిగిపోయింది అనుకోవడం గాని, ఇలాంటివి అని అంటారు. బోన్ ఎప్పటికి అరగదండి జనరల్‌గా అయితే. అరగదు. అరగదు. ఓకే. బోన్‌కి మధ్యనున్న కార్టిలేజ్ అనేది ఒకటి జిగురు పదార్థం. మనకి లూబ్రికేషన్ టైప్ అనమాట. ఓకే. అది అరుగుతూ ఉంటుందనమాట. కొంతమందికి ఏజ్‌తోనే అయిపోతూ ఉంటుంది. బట్ ఈ రోజుల్లో జరుగుతుంది ఏందనంటే లాంగ్ అవర్స్ సిట్టింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో గాని, అదర్ కంపెనీస్‌లో గాని చాలా సేపు కూర్చొని పని చేయడము, బాడీకి మూవ్‌మెంట్ తక్కువుంటుంది. ప్లస్ ఇదేంటంటే దీనివల్ల కాన్‌స్టిపేషన్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఈ కాన్‌స్టిపేషన్ రావడం వల్ల ఏమవుతుందనంటే మనకి ఎగ్జాక్ట్‌లీ ఆ L4, L5, L3 ఆ రేంజ్‌లోనే లార్జ్ ఇంటెస్టైన్ అక్కడి నుంచే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకు కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అక్కడే మనకి స్టూల్స్ అనేవి అక్కడే స్టోర్ అయిపోయి ఉంటాయి. అక్కడ గ్యాసెస్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. అదేం చేస్తుందనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండీ స్పైన్. ఇదేం చేసేస్తుంది మీకు ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇది నెక్ అండి. ఇది మిడిల్, ఇది లంబర్ లోవర్. ఓకే. ఇదేం చేస్తుంది మీకు తోసేస్తుందన్నమాట. ఇక్కడ నుంచి బయటికి తోసేస్తుంది. అడుగులో నుంచి బయటికి తోసేస్తుంది. ఇది తోయడం వల్ల ఏమవుతుంది? ఈ స్పేసెస్ అనేవి బ్రేక్ అయిపోయి అక్కడున్న డిస్క్ స్లిప్ అంటారు. విన్నారా మీరు? డిస్క్ బల్జ్ అని అంటారు. అవి జరుగుతాయి. అది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పాను కదా ఇందాక, ఇవి బోన్స్. ఇది డిస్క్ అని అంటాం. వైట్ కలర్ మ్యాటర్ కనిపిస్తుంది కదా మీకు. ఈ వైట్ కలర్ అనేది మనకి కార్టిలేజ్ టైప్ అన్నమాట. అది స్లిప్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే అరిగిపోతుందో మనకి దీని మధ్యలో నుంచి నర్వ్స్ ఉంటాయి మనకి. సెంటర్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్పైన్‌లో నుంచి ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఇట్లా ప్రెస్ అయిపోతుందని, ఇప్పుడు 2 ఉన్నాయి. 2 మధ్యలో నుంచి ఒక నర్వ్ ఉంది ఇలా. ఈ 2 కార్టిలేజ్ అనేది ఇట్లా కిందకొచ్చేసిందండి. పక్కకి జరిగిందనుకోండి, ఈ స్పేస్ తగ్గిపోతుంది కదా! ఈ నర్వ్‌ని ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేయడం వల్ల వచ్చేదే బ్యాక్ పెయిన్ అంటూ ఉంటారు. ఇదే సేమ్ కాళ్ళకి కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది. ఆ కాళ్ళకి రేడియేట్ అయిందనుకోండి ఇన్‌కేస్ సయాటికా అని అంటారు దాన్ని. సో ఇవన్నిటికి కూడా మన దగ్గర మరి దీనికి ఎలా చేస్తారు? బ్యాక్ పెయిన్ చెప్పండి మాకు పూర్తిగా. మరి మధ్యలో ఆపేస్తే ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఇదేం లేదు జనరల్‌గా అదే ఈ నీడిల్స్‌తోనే మళ్ళీ సేమ్ ఈ నీడిల్స్‌తోనే కాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాము. లెగ్స్ దగ్గర ట్రీట్మెంట్ చేసేసి చిన్న ఎక్సర్‌సైజ్ చెప్తాము. ఎక్కువ అవసరం లేదు. రోజుకి 10 నిమిషాలండి అంతే. 10 మినిట్స్ ఎక్సర్‌సైజ్ చేసుకొని మా దగ్గర ట్రీట్మెంట్ రెగ్యులర్‌గా తీసుకుంటే 5-6 సెషన్స్‌లో మీరు ఆపరేషన్ అనుకున్నది కూడా మానేసుకోవచ్చు. సీరియస్లీ. ఎంతమందికి ఎన్నో మంది సక్సెస్ చేసాం మనం. ఆపరేషన్ అని చెప్పేసి ఎంఆర్ఐలు, ఎక్స్‌రేలు పట్టుకొని వస్తూ ఉంటారు మా దగ్గరికి. వాళ్ళకి మీరేం టెన్షన్ పడొద్దండి అని చెప్పేసి 15 డేస్‌లోనే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్‌ని క్రియేట్ చేయగలం. ఎంత ఖర్చు అయితే మరి దీనికి? చెప్పాను కదండి మళ్ళీ. అంతే. 500, అంతే 500, 600 కొన్ని 300, 300-800 రేంజ్ మాది ప్రైస్. 1000-500, 300-1000 లోపు. 1000 అనుకోండి. అంతే చార్జెస్‌తో కలిపి అయితే ఏమి ఇంకా. అంతే. అంతలోనే హ్మ్. పర్ సెషన్ ఇది. సపోజ్ వీళ్ళు ఒక 6 సెషన్‌లు చేస్తున్నారు అని అనుకోండి. యావరేజ్‌గా ₹500 అనుకుందాము. 3000 అయిపోతుంది. సో ప్రాబ్లమ్ అంతలోనే అవుతుంది. మనీకి కూడా మేము ఇంత అవుతుంది, అంత అవుతుంది అని ఫ్యూచర్‌లో ఎంత అవుతుంది అని కూడా భయపెట్టేది లేదు. ఓన్లీ మీకు ఇంత అవుతుంది 500 పర్ సెషన్. మీ ఎన్ని సెషన్‌లు అయితే అన్ని సెషన్‌లు. అది మీకు రిజల్ట్ ఉంటేనే అది కూడా. ఇప్పుడు ఒక 4 సెషన్‌లు చేయించుకున్నారు. బాగుంటే రండి. బాలేకపోతే వద్దు. మేము ఫ్రాంక్‌గా చెప్పేస్తాం అన్నమాట. మీకు రిలీఫ్ ఉంటే ఆ పెయిన్‌లో రిలీఫ్ ఉంటే రండి. అది ఇంప్రూవ్‌మెంట్ ఉంటే రండి. సేమ్ కేస్ నెక్‌కి కూడా. ఇప్పుడు చిన్న పిల్లలండి ఫోన్ వాడుతున్నారు. లైక్ స్కూల్ పిల్లలకు నుంచి ఈ ప్రాబ్లమ్ వస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లమ్. కార్టిలేజ్ అనేది తగ్గిపోతూ ఉంది అక్కడ. లూబ్రికేషన్ తగ్గిపోతుంది. టూ మచ్ ఆఫ్ ఫోన్ స్క్రీన్ వాచింగ్ వల్ల మనకు ఐ నుంచి బాడీలో హీట్ డెవలప్ అవుతుంది. నెక్‌లో కూడా హీట్ డెవలప్ అయ్యి ఉన్న కార్టిలేజ్ అంతా అక్కడ నుంచి స్లిప్ అయిపోతుంది. దానివల్ల నెక్ పెయిన్స్ వస్తున్నాయి. ఈ మజిల్స్ అన్ని కూడా పెయిన్ వస్తాయి. స్పాండిలోసిస్ అని అంటారు దాన్ని. సో ఇవన్నిటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. వెరికోజ్ వెయిన్స్ ఇది కూడా హెవీ వెయిట్ అన్నారు కదా ఇంతకు ముందు. ఎక్కువ బరువు పెరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే జాయింట్స్ ప్రెస్ అయిపోతాయి అన్ని. ఈ నీ జాయింట్స్ కానీ, ఈ జాయింట్స్ కానీ, హిప్ జాయింట్స్ కానీ అన్ని ప్రెస్ అవుతాయి. ఈ ప్రెస్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి వెరికోజ్ వెయిన్స్ ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి. ఒక్కసారి మనకి వెరికోజ్ వెయిన్స్ ఇష్యూ వచ్చింది అని అనుకోండి, ఒక 10 నిమిషాలు నిలబడడం కూడా చాలా కష్టం. కానీ మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నాను కదండి. సపోజ్ ఒక 2017-18 టైంలో నేను ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఈవెన్ టుడే నా దగ్గర కాంటాక్ట్‌లో ఉంటారు వాళ్ళు. ఏదో ఇష్యూ మీద వస్తూ ఉంటారు కదా. వెరికోజ్ వెయిన్స్ మీద ఇప్పటి వరకు నా దగ్గర మళ్ళీ
ట్రీట్మెంట్ కోసం రాలేదు. ఓకే. సో దట్ మచ్ ఫైన్. ఈ ట్రీట్మెంట్ అనేది న్యాచురల్గా మెడిసిన్ లేకుండా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే. ఓన్లీ థింగ్ కొంచెం పేషెన్స్ కావాలి. ఓకే. ఆ పేషెన్స్ ఉంటే లైఫ్ ఈస్ హ్యాపీ. ఆ Okay. పేషెన్స్ లేకపోతే పరిగెత్తండి ఇంకా. ఎన్ని ట్రీట్మెంట్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు బ్యాక్ పెయిన్ చెప్పారు, తర్వాత ఇంకోటి చెప్పారు, తర్వాత లావ్ గురించి చెప్పారు. మొత్తం ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్తారా మాకు? హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద ఉన్నాయండి. నెక్, తలనొప్పి, తలలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, ఇంక్లూడింగ్ పారలైజ్డ్ అయిన వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఓకే. ఓకేనా. యాక్యుపంక్చర్ అనేది ప్రాబ్లం వచ్చిన తర్వాతే కాదు, Hmm. రాకుండా కూడా చేసుకోవచ్చు ఓకే. ట్రీట్మెంట్. జనరల్గా 1 monthకి ఒకసారి అట్లా వచ్చి మన దగ్గర చేయించుకుంటూ ఉంటారు. అలా వచ్చి జస్ట్ టు మెయింటైన్ దర్ హెల్త్ చేయించుకుంటూ ఉంటారు. సో ప్రాబ్లం తర్వాతే కాదు, ప్రాబ్లంకి ముందు కూడా దే కెన్ హ్యావ్ దర్. ఇది చెప్పాను కదండి ఇందాక, ఈ 300 బేసిక్ ఛార్జ్ తీసుకొని వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. ఓకే. ఓకే. అది మంత్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. సో కమింగ్ టు దిస్, హెడ్ దగ్గర నుంచి టో వరకు మీ బాడీలో ఏ ప్రాబ్లం అయినా ఉండని, ఒక్కటి ఫ్రాక్చర్స్ అంటే ఫిజికల్ డ్యామేజెస్ ఉంటాయి చూడండి, ఫ్రాక్చర్స్ ఇట్లాంటి వాటికి మనం ఏం చేయలేము. న్యాచురల్గా ఏవైతే ప్రాబ్లమ్స్ అవుతాయో, ఆర్ ఆపరేషన్ చేసుకుంటారు కదా చాలా మంది, నీ ఆపరేషన్ అది ఇది, దాని తర్వాత పోస్ట్ సర్జికల్ మొబిలిటీ కోసం అంటే లెగ్ మూవ్మెంట్కి వీటన్నిటికీ కూడా మనం ఇచ్చేస్తాం. ఓకే. సో చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు దీంతో. ఓకే. మీ హైదరాబాద్లో ఒకటే బ్రాంచ్ ఉంది. ఇది ఎక్కడ ఉంది? తర్వాత మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఒకసారి మా వ్యూవర్స్కి చెప్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇది మాది శ్రీ ఉర్జిత్ యాక్యుపంక్చర్ అండి. ఇది కుక్కట్పల్లి 9th phase ఉంది. వెరీ క్లోజ్ టు ఫోరం నెక్సెస్ మాల్. ఇది 9th phase పక్కనే 13th phase ఉంటుంది. ఈ phase లోకి వస్తుంది. మేజర్గా 9th phase అంటే మెసేజ్ చేసిన లొకేషన్ పెట్టగలుగుతారు కదా? లొకేషన్ పెడతాము. యూ కెన్ వాచ్ సీ అస్ ఆన్ గూగుల్. ఓకే. శ్రీ ఉర్జిత్ యాక్యుపంక్చర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. ఓకే. యూ కెన్ కమ్ డౌన్, అపాయింట్మెంట్ తీసుకొని వస్తే బెటర్. థ్యాంక్ యూ డాక్టర్. ఖచ్చితంగా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.